జ్ఞాపకందా? మయూరాక్షి అనే లేడీ జర్నలిస్ట్ నీకు ఇది మయూరాక్షి కోసం. కార్తీక కోసం సొంతం చెప్పుకోవడానికి భూమి మీద నాకంటూ ఉన్నది నా ఒకే ఒక్క అక్క మాత్రమే. తనను నువ్వు పాడు చేసి దారుణంగా చంపావు. రాజు సార్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఏది ఏవైనా సరే మా అక్కని చంపినవాడు ఎవరైనా వదలకూడదని. ఒక నిరపరాధిని అపరాధిని చేసి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొని విర్రవీగుతున్నావు. 10 మంది బాగు కోసం కష్టపడుతున్నా ఒక ఆడపిల్లని పాపమని చూడకుండా మానభంగం చేసి అతి క్రూరంగా చంపారు. దానికి శిక్ష ఎవరు విధిస్తారు? అందుకే మేమే విధిస్తున్నాం. ఆ శిక్ష నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇన్నాళ్ళు అధికార మదంతో ఏదైనా చేయొచ్చనుకున్నావు. తప్పుడు దారిలో సాక్ష్యాల్ని తారుమారు చేసి కేసుని ఫ్రేమ్ చేశావు. అజయ్ని దోషం చేసి నువ్వు మంత్రివయ్యావు. అప్పుడే నేను పూనుకున్నాను అజయ్ని ఈ కేసు నుంచి విడిపించడానికి. స్వామియే శరణమయ్యప్ప. నాకు తెలియాల్సింది డాక్టర్ అజయ్ గురించి. చాలా లవింగ్ క్యారెక్టర్ డాక్టర్ అజయ్ది. వీళ్ళంతా ఉన్నారు నీకు సపోర్టుగా. అజయ్ ఎన్నటికి అలాంటి పని చేయడు. అజయ్ని ఎవరో ట్రాప్ చేసినట్టున్నారు. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను. సాక్ష్యాలన్నిటినీ అంతెందుకు నీ కన్న కూతుర్ని కూడా మేము నమ్మించేశాం. అజయ్ నిరపరాధని. రాజు సార్ రాజీవ్ సిబిఐ తనని హత్య చేయబోతున్నారని రాయపసర్ నన్ను పిలిపించారు. హంతకుడిని పట్టుకోబోయాను, కానీ వాడు తప్పించుకున్నాడు. వెల్కమ్ టు ఏపీ క్యాడర్ మిస్టర్ రాజీవ్. థ్యాంక్ యూ సార్. కేంద్ర మంత్రి మరణం ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం అయిపోయింది. డీజీపీ ప్రెషర్ ఇస్తున్నారు.
ప్రాబ్లం ఏంటంటే హంతకుణ్ణి చూసిన ఒకే ఒక వ్యక్తివి నువ్వే. అవును సార్, నేను మాత్రమే హంతకుణ్ణి చూశాను. అందువల్ల రాయప్ప హత్య కేసుని నువ్వే ఇన్వెస్టిగేట్ చేయాలి. హంతకుణ్ణి పట్టుకుని తీరాలి. షూర్ సార్.